రింగ్ అవుతున్న శబ్దం రావడంతో చంద్రం మత్తు నుంచి లెగుస్తూ ఎవడ్రా ఈ టైంలో బుర్రా బుద్ధి లేకుండా అనుకుంటూ ఫోన్ ఎత్తాడు. హలో, ఎవరయ్యా ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు? తర్వాత ఫోన్ చెయ్యి. హలో, నేనయ్యా రాఘవరావుని. ఏమైంది చెప్పకుండా ఉండిపోయావు? పని చేయకుండా మందు కొట్టి పడుకున్నావేంటి? అయ్యో క్షమించండి రాఘవరావు గారు, పని పూర్తయింది. అదే ఆనందంలో మందు కొట్టాను. మీరు నిశ్చింతగా ఉండాలి. సరే అయితే ఆ అమ్మాయిని నేను చూడాలి. నా కూతురి జీవితాన్ని లాక్కోవాలని అనుకున్న ఆ నిశ్చలను శాశ్వతంగా దూరం చేయాలి మదన్ నుంచి. అయితే మీరు ముంబై వస్తారా? ఎందుకండి అనవసరంగా మళ్ళీ ఆమెను కలిసి మాట్లాడడం? అది కాదయ్యా చంద్రం, ఆ నిశ్చలకి ప్రాణభయం చూపించాలి. ఎప్పటికీ తిరిగి హైదరాబాద్కి రాకుండా చేయాలి. కానీ తనని కలవడం అనవసరం అనిపిస్తుంది. అందుకే. ఏంటయ్యా నువ్వు చెప్పేది నేను వినాలా? నేను చెప్పేది నువ్వు వినాలా? నేను చెప్పినట్లు చెయ్యు. మధ్యాహ్నం ఫ్లైట్కి ముంబై బయలుదేరుతున్నాము. ఫ్లైట్ టికెట్స్ బుక్ చెయ్యి, సరేనా? అలాగేనండి, మీరు చెప్పినట్లే చేస్తాను. కొద్ది గంటల్లో ముంబై బయలుదేరారు చంద్రం, రాఘవరావు. ఇద్దరూ కలిసి నిశ్చల ఉన్న బ్రోతల్ హౌస్కి వెళ్ళారు. వాళ్ళని చూసిన సలీం, ఎవరు మీరు? ఈ ఏరియాకి కొత్తగా వచ్చారా? మర్యాదగా మాట్లాడు సలీం. ఎవరనుకున్నావు? రాఘవరావు గార్రా, మన సార్. క్షమించండి సార్, తెలియక మాట్లాడాను. మిమ్మల్ని ఇప్పటి వరకు చూడలేదు. ఎప్పుడూ ఫోన్లో మాట్లాడడం తప్ప చూడలేదు కదా. సరే సరే, ఇంతకీ రంగన్న తెచ్చిన అమ్మాయిని ఎక్కడ ఉంచావు? ఏం చేస్తుంది? తనని కస్టమర్కి చూపించావా? లేదు సార్, ఏ కస్టమర్కి చూపించలేదు. పైన గదిలోనే ఉంది. నేను అలాంటి దాన్ని కాదు. నన్ను వదిలేయండి అని నిన్నటి నుంచి ఏం తినకుండా, మంచి నీరైనా తాగకుండా పడుంది. అలా ఎలా వదిలేస్తారయ్యా? మీకు బుద్ధి లేదు అన్నాడు చంద్రం. గదిలో మూలగా కూర్చుని ఏకదాటిగా ఏడుస్తున్న నిశ్చల తలుపు తెరిచిన చప్పుడు రావడంతో ఉలిక్కిపడి అటువైపు చూసింది. చామన ఛాయ రంగు శరీరంతో సుమారుగా 5.5 అడుగుల ఎత్తులో, నల్లని సూట్లో. ఎవరు మీరు? నేను అలాంటి దాన్ని కాదు. నేనేం తప్పు చేయలేదు. దయచేసి నన్ను వదిలేయండి. నన్ను కావాలనే ఇక్కడ ఇరికించారు. గట్టిగా నవ్వుతూ, ఓహో అలాగా నిశ్చల, నువ్వేం తప్పు చేయలేదా అన్నాడు రాఘవరావు. మీకు నా పేరెలా తెలుసు? ఇంతకీ మీరెవరు? అయినా నేనేం తప్పు చేశాను? నా కోసం నా మదన్ పిచ్చి పట్టిన వాడిలా తిరుగుతూ ఉంటాడు. నీ గురించి నాకు అంతా తెలుసు నిశ్చల. నువ్వు ప్రేమించడమే తప్పు. మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నావా? నా కూతురికి దక్కవలసిన అదృష్టాన్ని నువ్వు లాగేసుకుంటే నేనెలా ఒప్పుకుంటాను? ప్రేమించడం తప్పైతే నేను ఖచ్చితంగా ఆ తప్పు చేశాను. నన్నుగా ప్రాణంగా చూసుకునే మదన్ లాంటి వ్యక్తిలో నేను కోల్పోయిన మమతను, అనురాగాన్ని పొందాలనుకున్నాను. నా మనసుని అర్పించాను. అది తప్ప? ఖచ్చితంగా తప్పే. నేను కప్పులు కడుక్కునే స్థాయిలో ఉన్నవాడిని. నా పరపతి డబ్బున్నవాడిని చేసింది నా కూతురి కోసం. మధ్యలో వచ్చి వాణ్ణి ఎగరేసుకుపోతే నేనెలా ఒప్పుకుంటాను? నీకిదే చెప్తున్నాను. మర్యాదగా అతన్ని వదిలి దూరంగా వెళ్ళిపో. నీకు కావలసినంత డబ్బు ఇస్తాను. లేదంటే ఏం చేస్తారు? చంపేస్తారు. అంతే కదా, చంపేయండి. ఈ పద్మవ్యూహంలో చిక్కుకొని ఉండిపోవడం కంటే అదే నాకు మనస్ఫూర్తిగా ఉంటుంది. నిన్ను చంపేస్తే చీకటిలో ప్రశాంతంగా పోతావు. నీకు 3 గంటల సమయం ఇస్తున్నాను. ఆలోచించుకో. 1 మదన్ కోసం నీ శరీరాన్ని వదులుకుంటావో, 2 శరీరం కోసం మదన్ని వదులుకుంటావో. మొదటిది చేస్తే నిన్ను చంపకుండా నెల రోజుల తర్వాత నిన్ను మదన్ దగ్గరకు చేరుస్తాను. కానీ ఒక చెడిపోయిన ఆడదాన్ని ఎంతటి ఉత్తముడైన సమాజానికి భయపడి పెళ్లి చేసుకోడు. రెండవది చేస్తే డబ్బుతో, మదన్ జ్ఞాపకాలతో రేపే ఇక్కడి నుంచి నిన్ను దూరంగా విదేశాలకు పంపిస్తాను. తప్పించుకోవడానికి నీకు దారి లేదు. నిశ్చల, ఆలోచించుకో. నీకు సరిగ్గా 3 గంటలు సమయం ఉంది. బాగా ఆలోచించు. మళ్ళీ వస్తాను అని బయటకు వచ్చాడు రాఘవరావు. వస్తున్న అతన్ని చూసి, అయ్యా, ఆ నిశ్చలను చూస్తుంటే మీ మాట వినే రకంగా కనిపించడం లేదయ్యా. అసలే చదువుకున్న పిల్ల, ఏం చేస్తుందో అన్నాడు చంద్రం. తొందరపడకయ్యా, దానికి ముందుగానే ప్లాన్ వేశాను. చూస్తూ ఉండు. కొద్దిసేపటి తర్వాత విచారంగా కూర్చున్న నిశ్చల దగ్గరకు స్వరాజ్యం వచ్చింది. చెల్లి, ఎన్ని రోజులు ఇలా పస్తులు ఉంటావు చెప్పు? ఇది 2వ రోజు. నువ్వు నీ మదన్ని కలుసుకోవడానికైనా బతికి ఉండాలి కదా. కొంచెం ఆలోచించు. ఈ పాలైనా కొంచెం తాగు. తలుపు తీసుకుంటూ పంకజం లోపలికి వస్తూ, ఏంటే నువ్వనేది? నిశ్చల పూర్తిగా మోసపోయింది.
ఆ మదన్ని తినని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. నాకు ఇప్పుడే తెలిసింది. వాడి కోసం మర్చిపోమని చెప్పు నిశ్చలతో. ఏంటి నువ్వనేది? నా మదన్ అలాంటి వాడు కాదు. నన్ను మనసారా ప్రేమించాడు. నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని మాట ఇచ్చాడు. తను ఎప్పటికీ ఇలా చేయడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. చెల్లి, నీకు అబద్ధం చెప్పాల్సిన పని నాకేముంది? నీలాగే నేను కూడా ప్రేమ పేరుతో మోసపోయిన దానిని. నన్ను ఒకడు అలా చెప్పి ఇక్కడకు తెచ్చి అమ్మేశాడు. నిజం చెప్తున్నాను, నన్ను నమ్ము చెల్లి. నేను మీ ఎవరి మాట వినను. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోండి. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. దయచేసి వెళ్ళిపోండి. పదవే స్వరాజ్యం, మనం ఎంత చెప్పినా వినదు అంటూ పంకజం స్వరాజ్యం కిందకి వెళ్ళిపోయారు. దూరం నుంచి అంతా వింటున్న సలీం ఆమెను చూస్తూ మనసులో, అయ్యో, ఈ అమ్మాయికి ఎలాగైనా సహాయం చేయాలి. ఆమెను తన ప్రియుడి దగ్గరికి చేర్చాలి. అలా చేస్తే నేను చేసిన పాపాలలో కొన్నైనా ఆ అల్లా క్షమిస్తాడు. ఎలా అంటూ ఆలోచిస్తూ బయటకు వచ్చాడు. ఎదురుగా ఉన్న మెడికల్ షాప్లో కొన్ని నిద్రమాత్రలు తీసుకువచ్చాడు. వాటిని జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాడు. ఏంటి సలీం భాయ్, ఎప్పుడూ లేనిది ఈరోజు నిద్రమాత్రలు తీసుకుని వెళ్తున్నావు? అదేం లేదు భాయ్, మా ఇంటి ముసల్ది రాత్రి గోల చేస్తుంది, అందుకే ఇవి. సరే భాయ్, జాగ్రత్త, 2 మాత్రల కన్నా ఎక్కువ వేయొద్దు అని మెడికల్ షాప్ వాడు చెప్తుండగా బయటకు వచ్చేశాడు సలీం. ఇటు సింహాచలం రైల్వే స్టేషన్కు వెళ్ళి అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయడం మొదలుపెట్టాడు. కొద్ది గంటల తర్వాత వీల్ చైర్లో ఒక అమ్మాయిని తీసుకుని ముంబై ట్రైన్ ఎక్కడం గమనించాడు. వెంటనే మదన్కి కాల్ చేశాడు. హలో మదన్ గారు, మీరు అర్జెంటుగా రైల్వే స్టేషన్కి రావాలి. మనకి ఒక క్లూ దొరికింది. హలో సింహాచలం, ఏంటి మీరనేది? క్లూ దొరికిందా? ఇప్పుడే వస్తున్నాను స్టేషన్కి. అప్పుడే వచ్చిన మదన్ని చూసి, సార్ ఒక్కసారి ఈ ఫుటేజీ చూడండి. ఈవిడ నిశ్చల అని నాకు అనిపిస్తుంది. మీరు కన్ఫర్మ్ చేస్తే మనం ముంబైకి వెళ్ళి వెతకడం మొదలు పెడతాం. ఫుటేజీ చూసిన వెంటనే సింహాచలం, తను నిశ్చలనే. తన చేతికున్న ఉంగరం నాకు బాగా గుర్తు. వెంటనే పదండి, ఫ్లైట్లో ముంబైకి బయలుదేరుతాం. మళ్ళీ తనని వెతకడం కష్టమవుతుంది. ఒక్క నిమిషం సార్, ముంబైలో మనం వెతకడానికి చాలా టైం పడుతుంది. ఎందుకైనా మంచిది ఎవరైనా పెద్దవాళ్ళ రికమెండ్ చేస్తే అక్కడ పోలీసులు మనకి హెల్ప్ చేస్తారు. అవునా, ఇప్పుడు ఎవరికి చెప్తే మనకి హెల్ప్ చేస్తారు? నా బుర్ర అస్సలు పనిచేయడం లేదు. సింహాచలం పిచ్చెక్కిపోతుంది అని రోడ్డుపై కూలబడిపోయాడు. వాళ్ళకి ఎదురుగా నల్లని వ్యాన్ వెళ్తూ ఉండడం చూసిన సింహాచలం, సార్ సార్, త్వరగా లేవండి. అదిగో మేడంని కిడ్నాప్ చేసిన నల్లని వ్యాన్. దాన్ని పట్టుకుంటే అసలు విషయం తెలియచ్చు. వెంటనే మదన్ కారులో అత్యంత వేగంగా సిగ్నల్స్ అన్నీ క్రాస్ చేస్తూ నల్లని వ్యాన్ని ఫాలో అవ్వసాగాడు. అలా వెళ్తూ వెళ్తూ ఆ నల్లని వ్యాన్ ఒక పాడుబడ్డ గోదాంకి చేరుకుంది. ఒక బందోబస్తుగా ఉన్న వ్యక్తి వ్యాన్ నుంచి బీసీసాలు తీసుకుని లోపలికి వెళ్ళాడు. వాడిని చూసి దూరంగా బండాపేసిన మదన్ సింహాచలంని చూస్తూ, ఇప్పుడేం చేద్దాం సింహాచలం? లోపలికి వెళ్ళి చూస్తే ఏదైనా తెలుస్తుందంటావా? లేకపోతే నువ్వు వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుపోతావా? లేదు మదన్ గారు, వాళ్ళు దొంగనా కొడుకులు. తాగి వాగక మానరు. ఆ మాటలు వింటే మనకు ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరక్క మానదు. నువ్వన్నది నిజమే, పద లోపలికి వెళదాం. ఏంట్రా, బీర్లు తేవడానికి ఇంత లేటా? ఎంతసేపు వెయిట్ చేయాలిరా నీకోసం? తినడానికి మటన్ బిర్యానీ తెమ్మన్నా, తెచ్చావా లేదా? రంగన్న, అసలే పోలీసులు మనం ఎక్కడ దొరుకుతామా అని మాటు వేసి కూర్చున్నారు. వాళ్ళ కళ్ళు కప్పి వచ్చేసరికి లేట్ అయ్యింది. మటన్ బిర్యానీ దొరకలేదు, చికెన్ బిర్యానీ తెచ్చాను. వీడు ఒట్టి పిరిగిగొడ్డు, చూడడానికి ఏనుగంత ఉంటాడు, కానీ పోలీసులను చూస్తే పోసుకుంటాడు దొంగనాయాల అంటూ నవ్వడం మొదలుపెట్టాడు సీనయ్య. ఒరే సీనయ్య, ఏం మాట్లాడుతున్నావురా? మొన్న ఆ ఆశ్రమంలో పిల్లకు మత్తుమంది పెట్టి కిందకి తీసుకురాలేక వణికిపోయావు. నువ్వు నన్ను పిరికిగొడ్డు అంటావా? ఒరే జోసఫ్, ఎందుకురా హాయిగా తాగకుండా కొట్టుకుంటారు అస్తమానం? నువ్వు ఉండు సింగన్న, వీడిని ఇలాగే వదిలేస్తే నెత్తి మీదకు ఎక్కుతాడు. అవునురా, వాడెప్పుడూ అంతే, మమ్మల్ని కూడా ఏదో ఒకటి అంటాడు అన్నారు రాజు మైఖేల్. ఏంట్రా, ఏం పీకుతారా మీరంతా? నన్నేం చేస్తారు? పాపం, నా కూతురు లాంటి పిల్లరా ఆ నిశ్చల. దాన్ని పోయి ఆ వ్యభిచారంలోకి దించారు. ఆ ప్రభువు మనల్ని వదిలిపెట్టడు, ఖచ్చితంగా శిక్ష వేస్తాడురా. దగుర్బా చేదవల్లారా. ఒరే జోసఫ్, ఏం చేస్తాంరా, మనం కాకపోతే ఇంకొకరు ఆ పని చేస్తారు. అయినా ఆ చంద్రంగాడు చెప్పాడు, మనం చేస్తాం
అంతే కదరా, మనం ఆ పిల్లను చంపలేదు కదరా. నువ్వు ఊరుకో రంగన్న. ఈరోజు చర్చిలో మదర్ క్యాథరిన్ ఆ నిశ్చల గురించి బాధపడుతుంటే నాకు బాధ వేసింది. కన్న కూతురులా రేపు ఆదివారం పెళ్లి చేయాలనుకుంది. మనమే అంతా చేశాము. ఊరుకోరా, ఆ చంద్రంగాడి కళ్ళల్లో పడ్డ ఏ పిల్లైనా సుఖంగా ఉందేంట్రా. అది కాదు సింగన్న, ఆ అమ్మాయి గురించి చెప్పేసి నేను స్టేషన్లో లొంగిపోతాను అంటూ స్పృహ కోల్పోయాడు. ఒరేయ్, వీడిని ఆ రూమ్లో పెట్టి తాళం వేయండి. లొంగిపోయి మనల్ని కూడా పట్టిస్తాడు. ఒకవేళ అదే జరిగితే మన పీకలు ఎగిరిపోతాయి. దూరం నుంచి అంతా విన్న మదన్ కళ్ళల్లో నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. అతన్ని చూసిన సింహాచలం, సార్ సార్ మీరు బాధపడకండి. ఆ చంద్రంను పట్టుకుని 4 ఉదికితే మొత్తం బయటపడుతుంది. అనాథగా పెరిగిన నేను ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను. నాకు తెలిసి ఎవరికీ అన్యాయం చేయలేదు. మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నా ప్రేమ ఎందుకు దూరం అవుతుంది చెప్పు. అయ్యో బాధపడకండి సార్. మంచి వాళ్ళకి దైవం ఎప్పటికీ అన్యాయం చేయడు. మీరు నిబ్బరంగా ఉండండి. ఒక్క నిమిషం సార్. చంద్రం అంటే రాఘవరావు దగ్గర పనిచేసే గుమాస్తా కదా? అవును సింహాచలం, అతనే. ఎందుకు అలా అడుగుతున్నావు? అది కాదు సార్, మొన్న స్టేషన్కు వచ్చి సుబ్రహ్మణ్యం సార్తో చాలాసేపు మాట్లాడాడు. నాకు తెలిసి మేడం గురించి పకడ్బందీగా ఏదైనా ప్లాన్ చేశారేమోనని నాకు అనిపిస్తుంది. అయితే ఆ విషయం తెలుసుకోవడం ఎలా సింహాచలం? సుబ్రహ్మణ్యం డబ్బు కోసం ఎంత నీచానికైనా సిద్ధపడతాడు. వాడిని డబ్బుతోనే కొట్టాలి. సరే, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. దయచేసి నిశ్చల ఎక్కడుందో తెలుసుకోవాలి. తనని ఆ వ్యభిచారం కూపం నుంచి బయటకు తీసుకురావాలి. దానికోసం ఏం చెయ్యమన్నా చేస్తాను. ఇద్దరు కారులో సుబ్రహ్మణ్యం ఇంటికి బయలుదేరారు. సుబ్రహ్మణ్యం ఇంటి బయట పిల్లలతో సరదాగా షటిల్ ఆడుతున్నాడు. వస్తున్న కారులో సింహాచలంని చూసి నవ్వుతూ చేయిని ఊపి లోపలికి రమ్మని సైగ చేశాడు. కార్ ఇంటి ముందు ఆపిన మదన్ను చూసిన సుబ్రహ్మణ్యం, సార్ మీ పేరు మదన్ కదా? సింహాచలంని చూసి మా డిపార్ట్మెంట్ అని టీకి పిలిచాను. మీరేదో ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నట్టున్నారు. మీకోసమే వచ్చాం సార్. మదన్ గారు మీతో మాట్లాడాలంట. అవునా, సరే సింహాచలం లోపలికి రండి, టీ తాగుతూ మాట్లాడుకుందాం. ఏంటి మదన్ గారు, దేని గురించి మాట్లాడాలి? మీకు ఎలాంటి సహాయం చేయాలి? ఎలాంటి మొహమాట పడకండి. సుబ్రహ్మణ్యం గారు, నేను పెళ్లి చేసుకోబోయే నిశ్చల అనే అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎలాగైనా ఆవిడను కాపాడాలి. నా ప్రాణానికి ప్రాణంగా తనని ప్రేమించాను. నిశ్చలను ఎలాగైనా వెతికి పట్టుకోవాలి సార్. అయ్యో, దానికోసం ఎందుకు అంతలా బాధపడతారు? నిశ్చల ఎక్కడున్నా కనిపెడతాను. కానీ మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. దాని గురించి మీరు ఆలోచించకండి. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నిశ్చల గారిని ట్రాప్ చేసి కేసులో ఇరికించారు. అది కూడా ముంబైలో. ఆవిడ కోసం చాలా చోట్ల వెతకాలి. దానికి కూడా సార్ ఇదిగోండి, ఈ బ్లాంక్ చెక్ తీసుకోండి. మీకు ఎంత కావాలో అంత రాసుకోండి. ఇంకా కావాలన్నా ఇస్తాను. దయచేసి నాకు సహాయం చేయండి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే నిశ్చల మేడం ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటాను. హలో ముకుందం, నేను సబ్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను. నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పవయ్యా సుబ్రహ్మణ్యం, ఏం కావాలో? అదేనయ్యా, మొన్న బ్రోతల్ కేసులో ఇరికించిన నిశ్చల ఎక్కడుందో నాకు తెలియాలి. దాని గురించా సుబ్రహ్మణ్యం? కానీ చంద్రం ఎవరికీ తెలియకూడదని మెలకపెట్టాడే. మరి నాకు తెలుసులేవయ్యా, నీ వాటా నీకు అందుతుంది. మనం చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది. ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పు. సరేనయ్యా, ఆవిడను నేను సలీం కంపెనీలోకి చేర్చాను. ఆ అడ్రస్ నీకు తెలుసు కదా. నేను నీకు చెప్పిన విషయం మాత్రం బయటకు రాకూడదు, సరేనా? మదన్ గారు, మీరు ఎంత త్వరగా ముంబై వెళ్తే అంత మంచిది. తనని షిఫ్ట్ చేస్తే మళ్ళీ కనుక్కోవడం చాలా కష్టం. మీరు ఎంత ఖర్చు చేసినా లాభం ఉండదు. దయచేసి మీరు ఈ చెక్ని తీసుకోండి. నా పిల్లలను కాపాడింది నిశ్చల మేడం అని నాకు ఆలస్యంగా తెలిసింది. అదే ముందు తెలిసే ఉంటే ఆవిడ మన ఊరు నుంచి కిడ్నాప్ కాకుండా కాపాడేవాణ్ణి. నన్ను క్షమించండి. మీకు ఆ విషయం మిమ్మల్ని చూసిన వెంటనే చెప్పాలనుకున్నాను, కానీ మీరు కూడా ఆ రాఘవరావు మనిషి అని అనుమానపడి డబ్బు అడిగాను. మీరు ఎప్పుడైతే కన్నీళ్లతో ఏం కావాలన్నా ఇస్తానని చెప్పారో అప్పుడే మీకు నిశ్చల గారిపై ఉన్న స్వచ్ఛమైన ప్రేమ అర్థమైంది. మీరనుకున్నట్లు రాఘవరావు గారు అంతా మంచివారు కాదు. అసలు మేడంని కేసులో ఇరికించమని చెప్పింది అతనే. మీరు అతన్ని నమ్మించి మీపై అతని ఫోకస్ పడకుండా చూసుకోండి. మీరు ఏం చేస్తుంది అనుక్షణం అతను గమనిస్తూనే ఉన్నాడు.
మీరు తన కూతురిని పెళ్లి చేసుకోను అన్న క్షణం నుంచే మొత్తం కథ మొదలైంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. మీకు ఆ విషయం ఎలా తెలుసు సుబ్రహ్మణ్యం గారు? ఎంత డబ్బుకు గడ్డి తినేవాడినైనా ఒక వ్యక్తి అమాయకురాలైన అలాంటి అమ్మాయిని ఇలాంటి కేసులో ఇరికిస్తున్నాడంటే అతని మోటో తెలుసుకోకుండా ఉంటానా చెప్పు, అందులోనూ పోలీస్ వాడిని. చంద్రం తాకిన మత్తులో మొత్తం విషయం నాకు చెప్పాడు. మీ సహాయానికి చాలా చాలా కృతజ్ఞతలు సుబ్రహ్మణ్యం గారు. ఇక నేను బయలుదేరుతాను. ఇదిగోండి, ఇది మీకు అవసరం ఉంటుంది అంటూ పిస్తల్ని చేతిలో పెట్టాడు సుబ్రహ్మణ్యం. సార్, ఇది నాకు ఎందుకు ఇస్తున్నారు? మదన్, ఎప్పుడూ అహింసతో పనులు జరగవు. దయచేసి తీసుకోండి. ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఇదిగో అక్కడ సలీం, నాకు బాగా తెలుసు. నా పేరు చెప్పండి, మీకు సహాయం చేస్తాడు. మీరు అక్కడికి వెళ్ళాక మీ మనసు చెప్పేదే నమ్మండి. ఎవరి మాట నమ్మకండి, మీ కళ్ళతో చూస్తే తప్ప. సరేనా? అక్కడి నుంచి కారులో బయలుదేరారు సింహాచలం మదన్. మదన్ గారు, సుబ్రహ్మణ్యం గారు చాలా నిజాయితీగా ఉండేవారు. అలా ఉన్నప్పుడే కొందరు అతని భార్యని కిరాతకంగా చంపేశారు. ఉన్న పిల్లల కోసం లంచాలు తీసుకుని అవినీతి పరుడుగా మారారంటే నేను నమ్మలేదు. కానీ ఈరోజు అతని మాటలు నిజమనిపిస్తున్నాయి. అవును సింహాచలం, మనిషిని పరిస్థితులు ఆధీనంలోకి తీసుకుంటాయి. కానీ తల వంచితే మాత్రం మనసు చంపుకుని బతకాలి. అది సుబ్రహ్మణ్యం కళ్ళల్లో నేను చూశాను. అతను పిల్లల కోసం మాత్రమే బతుకుతున్నాడు. అవును మదన్, మీరు చెప్పేది నిజం. నాకొక ఆలోచన వచ్చింది. దాన్ని ఆచరిస్తే మన పని సులువవుతుంది అని చెప్పడం మొదలుపెట్టాడు. సరిగ్గా 3 గంటల తర్వాత రాఘవరావు ఏడుస్తూ కూర్చున్న నిశ్చలను చూస్తూ, ఏం నిర్ణయం తీసుకున్నావు నిశ్చల? మొదటిదా లేకపోతే రెండవదా? నేను మదన్ కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తూనే ఉంటాను. తను నా శరీరాన్ని ప్రేమించలేదు, నా మనసుని ప్రేమించాడు. నువ్వు ఏం చెప్పినా నేను నమ్మనుగాక నమ్మను. ఒక ఉంపుడు గత్తెగా ఉన్న నిన్ను ఎలా స్వీకరిస్తాడో నేను చూస్తాను నిశ్చల. సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడో నేను చూస్తాను. సరిగ్గా 1 రోజుల తర్వాత నేను నిన్ను తీసుకుని వెళ్తాను. అప్పటి వరకు నువ్వు ఎలా బతికి ఉంటావు? ఈ పాలన తాగు, నిన్నేమూ చెయ్యనులే. అంతవరకు నువ్వు బతికి ఉండాలిగా. గ్లాస్ని అందుకోకుండా చూస్తూ నిల్చున్న నిశ్చలను చూసి, ఓహో, దీంట్లో ఏదో కలిపానని అనుకుంటున్నావా? ఒరే సలీం, ఇంకో గ్లాస్ తీసుకురా అనడంతో ఇంకో గ్లాస్ తీసుకుని వచ్చాడు సలీం. దాంట్లో పాలని కొంచెం ఇంకో గ్లాస్లో వేసుకుని తాగి కూర్చున్నాడు. ఇదిగో చూడు, నాకేం కాలేదు అనడంతో గ్లాస్ తీసుకుని తాగింది. కొంచెం సేపు తర్వాత స్పృహ కోల్పోయింది. అలా స్పృహ కోల్పోయిన నిశ్చల కొద్ది గంటల తర్వాత ఉదయానికి కానీ నిద్రలేవలేదు. తనని తాను చూసుకుని ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు విని పక్క గదిలో ఉన్న స్వరాజ్యం, పంకజం పరుగు పరుగున లోపలికి వచ్చారు. ఏంటి చెల్లి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటే ఇంకా అడుగుతున్నావు స్వరాజ్యం? ఆ బట్టలు చూస్తే తెలియడం లేదా? రాత్రి తన శీలం పోయింది అంతే. ఏంటి పంకజం అక్క నువ్వనేది? అంటే దీనికి మత్తుమంది ఇచ్చి వాడుకున్నారా? ఇంకేం చేస్తారు? ఆ రాఘవరావు ఎప్పుడూ చేసేదేగా. ఏంటి మీరనేది? అయినా అతను 1 రోజుల తర్వాత నా మదన్ దగ్గరికి తీసుకువెళ్తానని మాట ఇచ్చాడు కూడా. పంకజం గట్టిగా నవ్వడం మొదలుపెట్టి, ఓహో అదా, నీకు 2 ఆప్షన్స్ ఇచ్చి వాటిలో ఒకటి ఎంచుకోమన్నాడు అంతేగా. ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది నిశ్చల. వాళ్ళ మాటలు విన్న సలీం మనసులో, నీకు ఏం కాలేదు నిశ్చల, నేను ఈ ఊపి నుంచి నిన్ను సురక్షితంగా కాపాడుతాను. లోకం గురించి ఆలోచించకు. నేను ఇప్పుడు నీకు ఏం చెప్పే పరిస్థితిలో లేను. ఆ అల్లా నీకు మనోనిబ్బరం ఇవ్వాలని ప్రార్థన చేస్తాను. అంతవరకు ఈ మాటలను తూటాలను భరించు అని కన్నీళ్లు కారుస్తూ బయటకు వచ్చేశాడు. గదిలో ఎవరూ లేకుండా ఆలోచనలో పడిన నిశ్చల, మదన్, నీ కోసం ఎన్ని యుగాలైనా వేచి చూస్తూ ఉంటాను. నువ్వు నా కోసం ఇక్కడకు వస్తావని నా మనసుకి అనిపిస్తుంది. మన నిస్వార్థమైన ప్రేమ మనల్ని తప్పకుండా కలుపుతుంది. నేను నీ కళ్ళల్లో చూసిన ప్రేమ నీ గుండె లోతుల్లోంచి వచ్చింది. ఆ ప్రేమ నన్ను ఎప్పటికీ మోసం చేయదు. ఒక అనాథగా పెరిగిన నేను చాలా కష్టపడి ఉన్నత చదువులు చదివి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో నీ ప్రేమ నాకు అంతులేని మనోనిబ్బరాన్ని ఇచ్చింది. నా జీవితం ఇప్పుడు అంధకారంలో మిగిలిపోయినా సరే నువ్వు పంచే కాంతిరేఖ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మదన్. ఎవరి జీవితంలోనైనా ప్రేమ ఆనందాన్ని కలిగిస్తుందని అంటారు. కానీ నా జీవితంలో ఆ ప్రేమే దుఃఖానికి నాంది పలుకుతుంది.
విధి ఆడే వింత నాటకంలో తోలుబొమ్మలుగా మిగిలిపోయాము. ఏరా సలీం, నాకు దగ్గుమందు తెచ్చావా లేదా అంటూ మూలుగుతూ అడిగింది హసీనా. తెచ్చానమ్మా, రాత్రి పడుకునే ముందు వేసుకో, సరేనా? ఏంట్రా అలా ఉన్నావు? ఏం జరిగింది? ఏదో కంగారుగా దిగులుగా ఉన్నావు. పనిలో ఏదైనా? అదేం లేదమ్మా, ఒక అమ్మాయిని అనవసరంగా కేసులో ఇరికించారు. ఆమె చూస్తే చాలా మంచిదిలా ఉంది. తనని కాపాడాలనుకుంటున్నాను, కానీ... అయితే ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యి సలీం. ఇప్పుడిప్పుడే నా కోసం మారుతున్న నువ్వు ఈ పని చేస్తే నా మనసు ఇంకా సంతోషపడుతుంది. నువ్వు చేసిన పాపాలను కూడా ఆ అల్లా క్షమిస్తాడు. కానీ ఒకటే సమస్య, ఆ అమ్మాయిని చాలా పెద్ద మనిషి కట్టుదిట్టమైన బలగం మధ్య ఉంచాడు. దాని నుంచి తనని ఎలా కాపాడాలో అంతుపట్టడం లేదు. నువ్వేం భయపడకు, మంచి పనికి ఆ దేవుని ఆశీస్సులు తప్పక ఉంటాయి. ఏదో ఒక ఉపాయం ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ రోజుకి ప్రశాంతంగా పడుకో, సరేనా? ఇంతలో సలీం ఫోన్కి సుబ్రహ్మణ్యం కాల్ చేశాడు. ఆ ఫోన్ చూసి ఎత్తి, హలో సుబ్రహ్మణ్యం సార్, మీరు చెప్పినట్లే ఆ అమ్మాయికి ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటున్నాను. సరే సలీం, ఇక్కడి నుంచి మదన్, సింహాచలం బయలుదేరుతున్నారు. వాళ్ళని నువ్వే సమయం చూసి కలిసి నిశ్చలని తప్పించే మార్గం చెప్పు. వాళ్ళకి ఎలాంటి అపాయం రాకుండా చూసుకో. సరే సార్, ఏం చేయాలో అర్థం కాని సమయంలో మంచి సలహా ఇచ్చారు. మదన్ అంటే ఆ రోజు మీరు చెప్పిన నిశ్చలను ప్రేమించిన వ్యక్తి కదూ? అవును సలీం, నేను మిగిలిన వివరాలు తర్వాత చెప్తాను, అంతవరకు జాగ్రత్తగా ఉండు. ఇటు ముంబై 5 స్టార్ హోటల్. అయ్యగారు, మీ ప్లాన్ బాగుంది కానీ అంతలా ప్రేమించిన మదన్ నిశ్చలను మర్చిపోయి అమ్మాయి గారిని పెళ్లి చేసుకుంటాడా? నాకు అనుమానమే. ఏంటయ్యా, ఎప్పుడు చూసినా అనుమానాలే. నువ్వు చెప్పేది నిజమే చంద్రం. ప్రేమ చాలా గొప్పది. దానికి జాతి, మతం, కులం, గోత్రం ఏవీ లేవు. భయం కూడా లేదు. అందుకేనయ్యా అంత నిర్భయంగా ఆత్మహత్య చేసుకుంటారు కూడా. నాకు తెలిసి నిశ్చల చెడిపోయిందని తెలిసినా కూడా మదన్ పెళ్లి చేసుకుంటాడు. ప్రేమగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. వాడి తత్వం నాకు తెలుసయ్యా. అందుకేగా వాణ్ణి అల్లుడుగా చేసుకోవాలని ఇన్ని కుతంత్రాలు పన్నేది, దిక్కుమాలిన పనులు చేసేది. మరి నిశ్చలను ఇక్కడ కేసులో ఇరికించి ఏం లాభం రాఘవరావు గారు? అందుకేగా తనని రేపటికల్లా చంపేస్తున్నాను. ఏమంటున్నారు? నాకేం అర్థం కావడం లేదు. తాగిన మందు దిగిపోయింది. గట్టిగా నవ్వుతూ, నిజమేనయ్యా, చంపేస్తున్నాను. తనని కాదు, తను మదన్పై పెంచుకున్న ప్రేమను చంపేస్తున్నాను. ఏంటండి మీరనేది? నీకు వివరంగా చెప్తే కానీ అర్థం కాదు. రేపు వాడు ఇంకో అమ్మాయితో ఉన్న ఫోటోలు, వీడియోలు చూపిస్తాను. ముందు నమ్మదు, కానీ నేను సెట్ చేసిన వ్యక్తిని మదన్లా మాట్లాడించి తనని మోసం చేశాడని నిరూపిస్తాను. అప్పుడు ఖచ్చితంగా నమ్మి తీరుతుంది. అప్పుడు కూడా నమ్మకపోతే దానికి ప్లాన్ ఉంచానయ్యా. వాళ్ళ ఆశ్రమం మదర్ క్యాథరిన్ చేత మదన్ మంచివాడు కాదని చెప్పిస్తా. అప్పుడు నమ్మదా? నమ్ముతుంది, ఖచ్చితంగా నమ్ముతుంది. మదర్ మేరీ తర్వాత నిశ్చల నమ్మింది మదర్ క్యాథరిన్నే. తన తల్లిగా ప్రేమించింది కూడా. మదర్ క్యాథరిన్ ఎప్పుడూ అబద్ధం చెప్పరు. ఆవిడ గురించి నాకు బాగా తెలుసు. నీకేం తెలుసురా? మదర్ క్యాథరిన్ ఎప్పుడూ అబద్ధం చెప్పరు. ఆవిడ గురించి నాకు బాగా తెలుసు. నీకేం తెలుసురా చంద్రం? పరిస్థితులు ఎలాంటి వారినైనా లొంగదీస్తాయి. అంతమంది పిల్లలను చంపుకునే కంటే ఒక్క బిడ్డ నిశ్చల కోసం అబద్ధం చెప్పవా అన్నాను. చెప్పక ఇంకేం చేస్తుంది? ఆ ప్రభువు తనకి ఇంకేం దారి చూపిస్తాడు? పరిస్థితికి లొంగిపోవడం తప్ప. అయ్యా రాఘవరావు, ఇన్ని పాపాలు చేసి మీ కూతురికి ఆ మదన్ని ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత మీ కూతురికి అసలు విషయం తెలిస్తే ఏం చేస్తుంది? నన్ను చీదరించుకుంటుంది. నన్ను శాశ్వతంగా మర్చిపోతుంది. మర్చిపోని. కానీ మదన్తో నిజం చెప్పి తన జీవితాన్ని పాడు చేసుకోదుగా. అయ్యా అది కాదు, తను తన ప్రాణాన్నే తీసుకుంటే? రే, చంపేస్తారా నిన్ను చంద్రం? నా కూతురు చచ్చిపోతుందంటావా? నీకింత ధైర్యం? నేను తనని చావనివ్వను. తన పాదాలు నేలను తాకితే ఎక్కడ కందిపోతాయోనని నా గుండెలపై మోసాను. కంటికి రెప్పలా చూసుకున్నాను. నాన్న అన్న పిలుపు కోసం ఏదైనా చేస్తాను. పడుకుండిపోయాడు రాఘవరావు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.